ప్రభు మన ఇంట్లో ఉంటే మనకు ఒక ఆత్మీయ వాతావరణం మన ఇంట్లో ఉంటుంది. అక్కడ ఏక్ దో తీన్ ఉండదు, డిస్కో డ్యాన్సులు ఉండదు. యేసయ్య ఏ ఇంటిలో ఉంటుందో ఆ ఇంటిలో సమాధానం ఉన్నది, వాక్యం ఉన్నది, ప్రార్థన ఉన్నది. అందుకే కదా ఫోన్ ఆన్ చేస్తే సరిపోతుంది, ప్రార్థన మోగుతూ ఉంటుంది మన ఇంట్లో కదా. గనక మనము దేవునికి స్తోత్రం చెల్లించడానికి పిలువబడిన వారం గనుక దేవుడు మన జీవితంలో అనుగ్రహించిన ఈ చక్కని ఆపర్చునిటీ ఆయనను సొంతం చేసుకోవడం, మనలోనికి ఆయనను మనం ఆహ్వానించిన కారణమును బట్టి ఆయన మనకు బోధిస్తాడు. దేవునికి స్తోత్రం. మనం దిక్కులేని వాళ్ళం కాదు, విడవబడిన వాళ్ళం కాదు, మనం అమాయకులం కాదు. మనకు అన్నీ ఆయన క్లారిటీగా తెలియపరుస్తూ చైతన్యవంతులుగా మనల్ని చేస్తారు. దేవుని వాక్యం చదువుట ద్వారా క్రీస్తు మన ఇంట్లో నివసించుచున్నాడు. ఆయన వాక్యం వినడం ద్వారా క్రీస్తుని ప్రశంస మన ఇంట్లో సంపూర్ణమై ఉన్నది. మనం ఆయనకి ఇష్టలుగా ఉండాలి. ఒక చక్కని క్లాస్ రూముగా మన ఇల్లు మారుతుంది. యేసయ్యను మనం మన ఇంటికి ఆహ్వానిస్తాం. దేవుని ఆలోచనలు వినుచున్న కుటుంబం ఆశీర్వదింపబడును. మన ఇంటిలో దేవుని మాటలు వినబడును గాక, దేవుని సన్నిధి మన ఇంట్లో ఉండును గాక. మన ఇంటిలో అస్తమానం సినిమాలు నడుస్తుందా, లేక దేవుని గూర్చిన మాటలు నడుస్తుందా? దేవుని సందేశం వినబడుతుందా? అక్కడ ఎల్లప్పుడూ ఫైటింగ్, గొడవలు, అరుపులు ఇవే నడుస్తుందా? మనం ఒకసారి మన జీవితాన్ని మనం సరిచేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. దేవునికి ఇష్టలుగా జీవించేటువంటి మనుషులు క్రీస్తును తమ హృదయంలోనికి ఆహ్వానిస్తే అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ విట్నెస్సింగ్ జరుగుతుంది, సాక్ష్యం ఇవ్వడం జరుగుతుంది. ఇంటిలోనికి నేను ఎవరిని ఆహ్వానించాను? యేసయ్యను ఆహ్వానించాను. యేసయ్య ఏం చేస్తాడు? యేసయ్య ఖచ్చితంగా వారితో మాట్లాడతారు. నీ జీవితమును వెలిగించిన దేవుడు వారి జీవితంలో కూడా వెలిగింపచేస్తాడు. గనుక మీరు మీ ఫ్యామిలీని, మీ ఫ్రెండ్స్ను మీరు ఆతిథ్యం ఇచ్చేటువంటి వారిగా మారితే మీలో ఉన్న క్రీస్తు వారికి పరిచయం అవుతారు. హల్లెలూయా. మీలో ఉన్న యేసుని ప్రభావం, ఆయన స్వభావం వారు కూడా అడాప్ట్ చేయడానికి అది వీలవుతుంది. అనేకులకు క్రీస్తును పరిచయం చేయడానికి, అనేకులకు యేసు క్రీస్తుని కృపను పరిచయం చేయడానికి తగినట్లు మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో మనం సమర్పించి అనేకులకు ప్రయోజనకరంగా మనల్ని మనం వాడుకోవాల్సినటువంటి అవసరత ఉంది.